జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ లో ఎస్పీఆర్ హిల్స్ క్వారీ మైదానం పరిరక్షణ కోసం స్థానికులు సంతకాల సేకరణకు సిద్ధమయ్యారు. మాజీ టీఎస్ఈడబ్ల్యూఐడిసి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ఈ మైదానంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణానికి వ్యతిరేకంగా త్వరలో ఇంటింటి సంతకాల కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ మైదానం యువతకు క్రికెట్, ఫుట్బాల్ వంటి క్రీడల కోసం ముఖ్య వేదికగా ఉండడంతో పాటు వాకింగ్ కు మరియు పండుగల సమయంలో సామూహిక కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని వివరించారు. హాస్టల్ నిర్మాణం జరిగితే ఓపెన్ స్పేస్ తగ్గిపోతుందని, క్రీడలు ప్రజల వినియోగం దెబ్బతింటుందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమెన్స్ హాస్టల్ కోసం ఇతర ప్రభుత్వ స్థలాలను కేటాయించాలని సూచిస్తూ ఈ మైదానాన్ని క్రీడా మైదానంగానే కొనసాగించాలని, పూర్తి స్థాయి సదుపాయాలతో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయి క్రీడా మైదానంగా అభివృద్ధి చేయాలి. ఎస్పీఆర్ఎస్ గ్రౌండ్ ను పూర్తి స్థాయి క్రీడా మైదానంగా అభివృద్ధి చేయాలి. జిహెచ్ఎంసీ లేదా స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించాలి. ఎస్పీఆర్ఎస్ గ్రౌండ్ ను కాపాడాలి. నియోజకవర్గంలో ఏకైక గ్రౌండ్ ను కాపాడాలి. బాస్కెట్బాల్ నిజంగా ఆడతావు, పట్టుకొస్తున్నావు ఇక్కడ మరి ఏడాడుతావు బాస్కెట్బాల్? చాలా ఇబ్బంది అండి. ఎప్పటి నుంచో ఇప్పుడు 40 ఏళ్ల నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. ఏది లేవండి ఇక్కడ. ఇప్పుడు ఈ గ్రౌండ్ ఉండనిమంటారా, మీరు తీసేయమంటారా? ఉండాలండి, ఉంటే అందరికీ ఉపయోగపడుతుంది కదండి. పిల్లలు ఆడుకోవడానికైనా పెద్దలు వాకింగ్ చేయడానికైనా చాలా ఉపయోగపడుతుంది గ్రౌండ్. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రౌండ్ ఇట్లనే ఉండాలని చెప్పేసి మేము అందరూ కోరుతాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్లో ఉన్నటువంటి ఎస్పీఆర్ఎస్ గ్రౌండ్లో గత 15 రోజులుగా ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఈ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఎస్పీఆర్ఎస్ గ్రౌండ్ కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో దీన్ని పెద్ద లొంతగా ఉన్న ఈ ప్రాంతాన్ని మట్టితో నింపి చదును చేసి ఒక మంచి మైదానంగా మార్చాం. అప్పటి నుంచి ఈ గ్రౌండ్ను ఈ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి రహమత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, కార్మిక నగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మొత్తం నియోజకవర్గం కూడా క్రీడల కోసము, మార్నింగ్ వాక్ కోసం మీరు చూస్తున్నారు. ఎంతోమంది పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు, యోగా చేస్తారు, ఇక్కడ మార్నింగ్ వాక్ చేస్తారు. రంజాన్ వచ్చినా, క్రిస్మస్ వచ్చినా, దసరా వచ్చినా సామూహిక ఉత్సవాల కోసము ఈ ప్రాంతాన్ని వినియోగించుకుంటున్నాము. అనేక రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ సమావేశాలు ఇక్కడ నిర్వహించుకున్నాయి. మా ప్రాంతంలో, మా నియోజకవర్గంలో ఏకైక ఈ పెద్ద గ్రౌండ్ని, ప్రభుత్వ స్థలాన్ని ఇవాళ అధికారులు మరి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, విద్యాశాఖకి ఇచ్చారని తెలిసి మేము స్థానికుల అభ్యర్థన మేరకు అందరం కలిసి మరి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి, అమ్మ ఈ గ్రౌండ్ మాకు ఒక్కటే పెద్ద గ్రౌండ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ గ్రౌండే కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఏం పర్మనెంట్ నిర్మాణాలకు మీరు ఇవ్వకండి, మీరు తీసుకున్నటువంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణాన్ని ఉపసంహరించుకోండి. ఈ గ్రౌండ్ బాగా కావాలంటే ఇక్కడ మాకున్నటువంటి పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల పిల్లలు, పెద్దలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు మార్నింగ్ వాక్ చేసుకోవాలి, ఆటలు ఆడుకోవాలి. ఇక్కడ ఒక 20-30 స్కూల్స్ ఉన్నాయి. బడ్జెట్ స్కూల్స్ కానివ్వండి, చిన్నపాటి ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి. అక్కడ పిల్లలు కూడా ఇక్కడ ఆడుకోవడానికి వస్తారు. ఆదివారము, శనివారము సెలవు రోజుల్లో అయితే వేలాది మంది ఇక్కడ ఉంటారు. ఇటువంటి ప్రాంతంలో పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టి మాకున్న గ్రౌండ్ని మరి మీరు తీసుకోవద్దని చెప్పి వారికి మేము విన్నవించాం. జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కలిసాం. అదేవిధంగా విమెన్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీ గారిని కలిసాం. హైదరాబాద్ కలెక్టర్ గారికి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, ఈ స్థలం రెవెన్యూది కాబట్టి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఆయనే మున్సిపల్ మంత్రి, ఆయన జిహెచ్ఎంసీ కూడా ఆయనే చూస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే
రెహమత్ నగర్లో ఉన్నటువంటి ఎస్పీఆర్ఎస్ గ్రౌండ్ని స్థానికుల అభ్యర్థన మేరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీన్ని జిహెచ్ఎంసీకి లేదా స్పోర్ట్స్ అథారిటీకి అప్పచెప్పండి. ఎందుకు జిహెచ్ఎంసీకి కానీ స్పోర్ట్స్ అథారిటీకి అప్పచెప్పమంటే ఈ గ్రౌండ్కు పూర్తి స్థాయి ఫెన్సింగ్ వేసి ఒక మంచి రన్నింగ్ ట్రాక్, మంచి ఒక వాలీబాల్ కోర్ట్, మిగతా ఫెసిలిటీస్తో కూడినటువంటి పూర్తి స్థాయి క్రీడా మైదానంగా అభివృద్ధి చేయాలని బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ నియోజకవర్గ శాఖ దీన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ప్రజల వైపు నుంచి ఈ అభ్యర్థనను ఇప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. హైదరాబాద్ కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్తా అని చెప్పారు. ఇవాళ మా ప్రజలందరి అభ్యర్థన ఏదో ఉందో దానికి అనుగుణంగా వాళ్ళందరూ అధికారుల దగ్గరికి రాలేరు కాబట్టి వాళ్ళందరి యొక్క సంతకాలు సేకరణ చేసి ఈ ప్రజల అభ్యర్థనను సంతకాల రూపంలో బలంగా ప్రభుత్వానికి చేర్చే దిశగా ఈరోజు ఇక్కడ గ్రౌండ్లో మాకున్నటువంటి క్రీడాకారులు, మా కార్యకర్తలు, నాయకులు, అందరి బస్తీవాసులు వీరందరితో కలిసి ఈ గ్రౌండ్ను కాపాడాలి, జిహెచ్ఎంసీ లేదా స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించాలి, సంతకాలు సేకరణతోటి మరి ప్రభుత్వానికి మరి అభ్యర్థన తెలపాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశం నిర్వహించాం. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, మిగతా పెద్దలందరికీ కూడా, జూబ్లీస్లో ఉన్న ఏకైక గ్రౌండ్ కాపాడండి. ఈ గ్రౌండ్ను బ్రహ్మాండంగా క్రీడా మైదానం అభివృద్ధి చేయండి. ఇదే మా డిమాండ్. నేటి నుంచి ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతి బస్తీకి వెళ్తాం, ప్రతి వాళ్ళకి గ్రౌండ్ యొక్క మరి ఏదైతే వాళ్ళ అభ్యర్థన ఉందో వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వారి యొక్క సంతకాలు సేకరించి మరి ప్రభుత్వానికి వాళ్ళందరి యొక్క అభిప్రాయాన్ని తెలుపుతామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.